15 రోజులవుతున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు లేకపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మధ్య దళారీ వ్యవస్థను అరికట్టేందుకు ప్రభుత్వం ఆన్లైన్ అమ్మకాలు తీసుకొచ్చినా దానిపై రైతులకు సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. కావాల్సిన దానికంటే తేమ శాతం తగ్గిపోవడంతో వదను తగ్గి దిగుబడికి తగ్గ మద్దతు ధర లభించడం లేదు. ఈ పరిస్థితుల్లో కరీంనగర్ రూరల్ మండలం దున్మేడ్లో ధాన్యం కొనుగోళ్లు ఏ విధంగా సాగుతున్నాయనే దానిపై రైతుల నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. ధాన్యం కొనుగోళ్లు సెంటర్స్ ఆరంభమయ్యి 15 రోజులు అవుతున్నప్పటికీ కూడా ధాన్యం కొనుగోళ్లు అనేది సక్రమంగా జరగడం లేదు. కేవలం నిన్నటి నుంచి మాత్రమే ప్రారంభమైందని చెప్పేసి మన కరీంనగర్ రూరల్ మండలము దుర్షేడ్లో చెప్తున్నారు. ముఖ్యంగా కొంతమంది రైతాంగం ఉన్నారు. అసలు వాళ్ళ సమస్యలు ఏంటో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అయిన తర్వాత మొత్తంగా వెహికల్స్ రైస్ మిల్స్కి వెళ్ళే క్రమంలో అవన్నీ కూడా జీపీఆర్ఎస్ పెట్టేసి వాటిని ట్రాక్ చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో మొత్తంగా ఇప్పటివరకు అయితే ఆ కొనుగోళ్లు ప్రారంభం కాలేదని చెప్పి చెప్తున్నారు. దీంతో బయట మార్కెట్లో అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకసారి రైతులతో మాట్లాడడం ఇంకా ఫుల్ క్లారిటీ తీసుకుందాం. అలా ఏంది పరిస్థితి జనరల్ కాదు. ఇక్కడ మీకు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పెట్టిండ్రు ధాన్యం? అడ్లు పోసా అడ్లు పోసి 10-15 రోజులు అవుతుంది. 10-15 ఎప్పుడు ప్రారంభమైందా? ప్రారంభమయ్యి ఆడికి 3-4 రోజులు ఇక పోయే అడ్లు పోతానే ఉన్నాయి. ఇక ఇప్పుడు అడ్లు పోతానే కానీ ఇదే ఇబ్బంది. ఆన్లైన్లో రాక వాళ్ళు మిల్లు అలాట్ కాక అది సరి అయిన సౌకర్యాలు లేక ఇబ్బంది పాలవుతాను. ఇప్పుడు మీ సొసైటీ పరిధిలోంచి ఎక్కడ చుట్టుపక్కల రైస్ మిల్లకు పోతాయా? దూరం పోతాయా దగ్గరలో పోతాయా? దూరం పోతాయి, దగ్గర పోతాయి. మాకు దగ్గరనే ఇక్కడ దుర్షెట్ల ఉన్నాయి, మోదంపురం ఇక్కడ మిల్లులు ఉన్నాయి కాబట్టి ఈడ పోతాయి. ఈడ పోతే దూరం చూగా మా వాళ్ళు పంపుతారు. మీ ప్రాంతంలో మంచి వాటర్ ఫెసిలిటీ ఉంది, కానీ మార్కెటింగ్ దగ్గర రైతులు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అమ్ముకోవడంలో. ఏంటి ఈ అడ్లు ఎక్కువ అవుట్లా ఈ కొనుగోలు సరిగ్గా లేకపోవట్లా ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. ఇంకొక రైతున్నారు అన్న, చెప్పండి ఏంటి ఎన్ని రోజుల నుంచి ప్రారంభమైంది ఇది? ఇది 3-4 రోజులు సార్ ప్రారంభమై. అయితే ఇప్పుడు మాకు రైతులకు ఏంటంటే అన్ని విధాల ఆన్లైన్లో అవుతున్నాయి కాబట్టి ఇంట్లో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆన్లైన్లో. ఇప్పుడు నాకు పెద్ద ఫోన్ లేదు, ఆన్లైన్లో చేసుకోవాలి, ఇంకోని బతిలాడాలి, ఆ టైంకి మనిషి దొరకడు, మన ఆన్లైన్లో చెప్పిన రాదు నాకు. అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఆన్లైన్ కొట్టుకోవాలంటే మళ్ళీ నాకు ఆన్లైన్లో కూడా మళ్ళీ ఏ మిల్లుకి వస్తే ఆ మిల్లుకి పంపిస్తారట. ఇప్పుడు ఆన్లైన్ కూడా మళ్ళీ ఆ మిల్లుకి పంపించాలి. అట్లా ఆన్లైన్లో అంటే ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు మీరు దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడ ధాన్యము ఆరబోసుకుంటే ఈ ఎండలకు ధాన్యం తేమ శాతం పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ అది వదన తగ్గిపోయి మీకు రావు కదా, అది సరిగ్గా మీకు డబ్బులు రావు కదా, మద్దతు ధర. మరి ఏం చేయాలన్నా సార్, ఇప్పుడు రైతులది అట్లే ఏదైనా ప్రతి ఒక్కరి రైతుల ఇబ్బంది ఉన్నది. రైతులు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సరిగ్గా మాసరా అంది కొనమంటారు. అట్లా రైతు సరిగ్గా మాసరు రావాలి. మాసరు వచ్చినాక పోసినాక మళ్ళీ మాకు లైన్ కొద్ది నంబర్ రావాలి. నంబర్ అయినాక ఆన్లైన్లో చూసుకోవాలి, మళ్ళీ మిల్లు ఆన్లైన్లో దొరకాలి. మాకు అవన్నీ విధాలు అయినాకనే మాకు దానం పోతుంది అన్నట్టు. ఈ ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్ ప్రక్రియతోని మధ్య దళారీ వ్యవస్థను నిరోధించారే తప్పించి ఈ వ్యవస్థతోని ఒక సంక్లిష్టమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రైతులకు ఒక స్పష్టత లేకపోవడంతో ఎవరినైనా ఒకళ్ళని నమ్ముకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎవరైనా చేసిస్తేనే ఆన్లైన్ విధానంలో తాము అమ్ముకుంటున్నాము. మరొక వైపు రైస్ మిల్లర్స్ కూడా టైట్ చేయడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి దుర్షేడ్లో మనకు రైతులు చెప్తారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.